Hi everyone, welcome. This is the video I'm making on simple compound complex sentences, which is most difficult and very important topics in the grammar. And many have been waiting since long for this topic, and I'm making this video for you today. Before starting my class, I'd like to request you all to subscribe my channel. Like it, share it and subscribe it. Thank you guys. Now let us see. Simple compound complex. గ్రామర్లోనే చాలా డిఫికల్ట్గా ఉన్న టాపిక్స్లో ఇదొకటి. కానీ జస్ట్ ఐల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ అండర్స్టాండ్ బెటర్. అండ్ నౌ ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఈ టాపిక్లో మనకి యూస్ చేసే టర్మ్స్ ఏంటి, టర్మినాలజీ ఏంటి, అంటే పదాలు, ఏం పదాలు వాడతాం, దాని అర్థం ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలి మనం. అంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఇది మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు, లేకపోతే కోఆర్డినేటింగ్ కంజంక్షను, సబార్డినేటింగ్ కంజంక్షను, లేకుంటే ఫ్రేజ్, క్లాజ్ ఇట్లాంటివన్నీ వాడేస్తూ ఉంటే చాలామందికి పదాలు కొత్తగా అనిపించవచ్చు. ఓకే, టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వెల్, ఫస్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ద వర్డ్స్ మీన్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇంగ్లీష్లో చూసుకుంటే కనుక మనకి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయమ్మా, ఆల్ఫాబెట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 26 లెటర్స్ ఉన్నాయి. ఎస్, ఈ 26 లెటర్స్తోనే మనం కొన్ని పదాలు లేకపోతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ లేకపోతే సెంటెన్సెస్ కానీ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఎస్, ఇప్పుడు కొన్ని లెటర్స్ కలిపితే మనకి వర్డ్ అవుతుంది, కొన్ని లెటర్స్ కలిపితే ఒక వర్డ్ అవుతుంది కదా. ఎస్, కొన్ని వర్డ్స్ కలిపితే ఒక ఫ్రేజ్ అవుతుంది. ఇదేంటి అనేది నేను చెప్తాను, కంగారు ఏమి వద్దు, జాగ్రత్తగా వినండి. బట్ యూ హ్యావ్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఈ టాపిక్ అర్థం కావాలి, లైఫ్లో మళ్ళీ కన్ఫ్యూషన్ ఉండకూడదు అని అనుకుంటే కనుక మీరు ఏదైనా టాపిక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు వీడియో టిల్ ది ఎండ్, అంటే ఎండ్ వరకు చూడండి. లేదంటే మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ పోతే అర్థం కాదు, ఇలాంటి టాపిక్స్ అసలు అర్థం కాదు. సో ఐ రిక్వెస్ట్ యూ టు స్టే విత్ మీ టిల్ ది ఎండ్. ఫ్యూ లెటర్స్ మేక్ వర్డ్స్. వర్డ్స్ అంటే వర్డ్స్, ఫ్యూ వర్డ్స్ మేక్ ఫ్రేజ్, ఫ్యూ ఫ్రేజెస్ మేక్ క్లాజ్. క్లాజ్ అవుతుంది, కొన్ని ఫ్రేజులు కలిపితే క్లాజ్ అవుతుంది, కొన్ని క్లాసెస్ కలిపితే సెంటెన్స్ అవుతుంది. సెంటెన్స్లు అనేది మామూలుగా తెలుసు మీకు, అర్థవంతమైన ఒక మీనింగ్ ఇచ్చే వాక్యాలని సెంటెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు చూడండి, కొన్ని లెటర్స్ కలిపితే వర్డ్స్ అన్నది తెలుసు కదా మీకు. ఈ కొన్ని వర్డ్స్ కలిపితే ఫ్రేజ్ అన్నాను, ఫ్రేజ్. ఆ ఫ్రేజ్ అంటే ఏంటిదంటే, ఫ్రేజ్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కొన్ని గ్రూప్ వర్డ్సే ఉంటాయి దానిలో కూడా, బట్ ఇట్ డజంట్ గివ్ ఎనీ మీనింగ్. మనకి మీనింగ్ ఉండదు దానిలో, హాఫ్ మీనింగే ఉంటుందన్నమాట. కంప్లీట్ మీనింగ్ అనేది, కంప్లీట్ సెన్స్ అనేది మనకి ఇవ్వదు. ఫ్రేజ్ అనేది ఇట్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డజంట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ ఆర్ వర్బ్. దానిలో వర్బ్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, కాకపోతే కొన్ని పదాల సముదాయం అంతే, కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. అలాంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఏమంటారు, ఫ్రేజ్ అంటారు. కాకపోతే మనం సెంటెన్స్లలో ఫ్రేజులు వాడుతూ ఉంటాం అంతే. సెంటెన్స్లో ఒక చిన్న భాగం ఇది ఫ్రేజ్ అనేది. ఇప్పుడు చూడండి, కొన్ని ఫ్రేజెస్ కలిపితే క్లాజ్ అవుతుంది అన్నాను ఇక్కడ, క్లాజ్. మరి ఫ్రేజ్కి క్లాజ్కి డిఫరెన్స్ ఏంటి చూడండి. క్లాజ్ అంటే ఏంటిదంటే, దిస్ ఈజ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మనకి క్లాజ్ కూడా కొన్ని పదాలు కలిపితేనే క్లాజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్, బట్ దీనికి సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఉంటే ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు, లేకపోవచ్చు, చెప్పలేము అది. ఓకే, దీనిలో మాత్రం సబ్జెక్టు ఆబ్జెక్టు ఉంటుంది. దట్ గివ్స్ కంప్లీట్ సెన్స్, మనకి మీనింగ్ అనేది ఇస్తుంది, మీనింగ్ అనేది ఇస్తుంది కొంతవరకు మీనింగ్. మళ్ళీ క్లాసెస్లో మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాస్ అని ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు వద్దు మీకు. క్లాజ్ అనేది, క్లాజ్ అనేది మనం ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో ఎక్కువ వాడుతూ ఉంటాం. క్లాజ్, సబార్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్ అనేది రెండు పదాలు వాడుతూ ఉంటాం. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి, మెయిన్ క్లాజ్ అంటే ఏంటి నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. క్లాజ్ అంటే కూడా ఏంటిదమ్మా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఏముంటుంది దానిలో, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ కొన్ని క్లాసెస్ కలిపితే, దిస్ ఇస్ ఆల్సో ఏ స్మాల్ యూనిట్ ఆఫ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో చిన్న యూనిట్ ఇది క్లాస్ అనేది. ఈ కొన్ని క్లాసెస్ కలిపితే, ఒక 2-3 క్లాసులు కలిపితే ఒక సెంటెన్స్ అవుతుంది. ఈ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. కంప్లీట్ సెన్స్ ఇస్తుంది అనమాట. క్లాజ్ కూడా మనకి కంప్లీట్ సెన్స్ ఇస్తుంది మెయిన్ క్లాజ్ అయితే. సబార్డినేట్ క్లాస్ అంటే వేరే మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటారు. ఈ పదాలన్నీ వాడుతున్నానని కన్ఫ్యూజన్ వద్దు, దీని నెక్స్ట్ నేను వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా. కాకపోతే వచ్చే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనే సబ్జెక్ట్లో మనకి రిపీటెడ్గా వచ్చే వర్డ్స్ ఏంటిది అని అంటే, క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఈ మెయిన్ క్లాజ్నే ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు.
ఓకే, సబార్డినేట్ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ అంటే ఒక దాని మీద ఆధారపడి ఉండడం. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడే పదాలు ఏంటిది అనేది ఫస్ట్ చెప్పున్నాను దీనిలో. ఓకే, ఫ్రేజు, క్లాజు, సెంటెన్స్, మెయిన్ క్లాజ్, సబార్డినేట్, ఇలాంటి పదాలన్నీ వాడుతూ ఉంటాం. నౌ ఐ విల్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ అ క్లాజ్ అండ్ వాట్ ఈస్ ఫ్రేజ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే విత్ మీ. నౌ యు సీ మా, ఇక్కడ మీకు బోర్డు మీద 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాను. ఓకే, ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నాయి. వాచ్ ద సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. చూడండి ఒకసారి. హియరింగ్ ద క్రై ఐ ర్యాన్ అవుట్. ఇప్పుడు నేను ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాను. ఓకే, బేబీ బయట ఆడుకుంటుంది అనుకుందాం. అక్కడ నుంచి బయట నుంచి గట్టిగా సౌండ్ వచ్చింది, గట్టిగా కేక వినపడింది. ఆ కేక వినపడ్డ వెంటనే మదర్ ఏం చేస్తారు? వెంటనే పరిగెడతారు కదా, బేబీకి ఏమైందో అని. వెంటనే పరిగెట్ట. అది ఎగ్జాంపుల్ ఇక్కడ. హియరింగ్ ద క్రై, ఏడుపు వినగానే ఐ ర్యాన్ అవుట్, బయటికి పరిగెత్తాను. ఐ హర్డ్ ద క్రై అండ్ ఐ ర్యాన్ అవుట్. నేను ఏడుపు విన్నాను అండ్ నేను పరిగెత్తాను. వెన్ ఐ హర్డ్ ద క్రై ఐ ర్యాన్ అవుట్. నేను ఏడుపు ఎప్పుడైతే విన్నానో నేను పరిగెట్టాను. ఉన్న సెంటెన్సులు 3 కూడా ఒకటే మీనింగ్ ఇస్తాయి మనకి. కాకపోతే దీనిలో సెంటెన్సు ప్యాటర్న్ ఎట్లా ఉందో చూడండి. 3 రకరకాల డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లో మీకు నిజంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి. హియరింగ్ ద క్రై ఐ ర్యాన్ అవుట్. ఇప్పుడు మనకి సింపుల్ సెంటెన్స్ అంటే దానిలో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కాంపౌండ్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కాంప్లెక్స్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. ఈజీ అనమాట. సింపుల్ అంటే మనకి ఎలా ఉంటుంది అని అంటే దానిలో ఒక సబ్జెక్టు, ఒక వర్బు ఉంటుంది. అంటే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. దీనిలో ఏముంటుందమ్మా? సింపుల్ సెంటెన్స్లో మనకి ఇది సింపుల్ సెంటెన్స్ కదా, దీనిలో ఏముంటుంది? ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఎంసీ అంటే మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఏంటిదనంటే ఆ సెంటెన్స్ మనకి కంప్లీట్గా మీనింగ్ ఇచ్చేస్తుంది. అది దేని మీద ఆధారపడదు. మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ కాదు. సబార్డినేట్ అంటే పక్క దాని మీద ఆధారపడేదాన్ని సబార్డినేట్ అంటారు. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? మెయిన్ క్లాజ్ మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఇచ్చేస్తుంది సెంటెన్స్. ఓకే, ఐ ర్యాన్ అవుట్, నేను బయటికి పరిగెత్తాను. దానిలో మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి ఏమన్నా ఉందా? నేను బయటికి పరిగెట్టాను. ఓహో, పరిగెట్టావా? పరిగెట్టావు, అంతే. నేను బయటికి పరిగెట్టాను, ఇట్స్ ఓవర్. దాని మీద మళ్ళీ మనం క్వశ్చన్ చేయడానికి అయితే ఏంటి అనేది క్వశ్చన్ చేయడానికి ఏం లేదు. కంప్లీట్ సెన్స్ అనేది ఉంది దీనిలో. ఐ ర్యాన్ అవుట్, నేను బయటికి పరిగెత్తాను. దానికి ముందేముంది? హియరింగ్ ద క్రై, ఏడుపు వినగానే అని ఉంది కదా. ఇక్కడ హియరింగ్ ఉంది కాబట్టి దీన్ని వర్బ్ అని అనుకోకూడదు మీరు. ఇది వర్బ్ కాదు. హియరింగ్ ద క్రై అని అన్నది మనకి ఇట్స్ ఎ ఫ్రేజ్. దానిలో సబ్జెక్ట్ ఉందా? లేదు. వర్బ్ ఉందా? వర్బ్ కూడా లేదు. ఎందుకు అని అంటే ఈ హియరింగ్ అనేది స్టార్ట్ అయింది సెంటెన్స్, ఇంగు ఫామ్ ఉంది. హియర్ అంటే వినడం కదా, ఇది వర్బ్ ఏమో అనుకుంటారేమో, బట్ నో. వర్బ్ ఎప్పుడు కూడా ఆక్సిలరీ ముందు, అంటే దీని ముందు హెల్పింగ్ వర్బ్ ఏమీ లేకపోతే, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇలాంటివి హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఈ హెల్పింగ్ వర్బ్ ఏమీ లేకుండా, సబ్జెక్ట్ కూడా ఏమీ లేకుండా, సబ్జెక్ట్ అంటే ఏంటి? పర్సనల్ ప్రొనౌన్స్, ఐ, యూ, హీ, షీ, ఇట్, వీ, దే, ఇలాంటివి. అంటే సబ్జెక్ట్ ఏమీ లేకుండా దీని ముందు, ఓకే, ఆక్సిలరీస్ కూడా అంటే హెల్పింగ్ వర్బ్ కూడా ఏమీ లేకుండా ఫ్రెష్గా అదే స్టార్ట్ అయింది అనుకోండి ఇంగ్ ఫామ్తో, అది వర్బ్ కాదు. అది వర్బ్ కాదు. హియరింగ్ ద క్రై ఇట్స్ ఎ ఫ్రేజ్. ఇది ఒక ఫ్రేజ్. ఏడుపు వినగానే ఐ ర్యాన్ అవుట్ అంటే దీనిలో ఎన్ని కలిపి ఉన్నాయి? ఇందులో ఒక ఫ్రేజ్ ఉంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ఈ మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ కాదు, దేని మీద ఆధారపడట్లేదు. సో మనకి సింపుల్ సెంటెన్స్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఫ్రేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫ్రేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోయినా కూడా ఓన్లీ మెయిన్ క్లాజ్ అయితే ఉంటుంది. ఫ్రేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని అలా ఉన్న సెంటెన్సెస్ని ఏమంటారు? సింపుల్ సెంటెన్స్ అంటారు. ఇప్పుడు ఇదే సెంటెన్స్ చూడండి. ఐ హర్డ్ ద క్రై, నేను ఏడుపు విన్నాను. కంప్లీట్ అయిపోయిందా సెంటెన్స్? అంటే హియరింగ్ ద క్రై అంటే ఏడుపు వినగానే అన్నదానిలో ఏం చేసావు నెక్స్ట్ అన్నది క్వశ్చన్ అక్కడ. ఇక్కడ అలా కాదు. ఐ హర్డ్ ద క్రై, నేను ఏడుపు విన్నాను. ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్. అంటే ఇది ఒక మెయిన్ క్లాజ్. ఐ ర్యాన్ అవుట్, నేను బయటకు పరిగెత్తాను, అదొక మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే కంప్లీట్ సెన్స్ ఇచ్చేస్తుంది.
సో ఈ రెండు మెయిన్ క్లాజులు అనమాట, అంటే రెండు మెయిన్ క్లాజుల్ని ఒక కంజంక్షన్ కలుపుతుంది. అండ్ అనే కంజంక్షన్ కలిపింది ఇక్కడ. కాంపౌండ్ అంటే మోర్ దాన్ 1, 2 అంటే 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి దీనిలోను. రెండు మెయిన్ క్లాజుల్ని ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది కలుపుతుంది. ఈ రెండు కూడా ఈక్వల్ వెయిట్తో ఉంటాయి, దేనికి ఏది తక్కువ కాదు. రెండు దీనిలో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. రెండు ఈక్వల్ వెయిట్తో రెండు క్లాజెస్ ఉండి, రెండు మెయిన్ క్లాజెస్ ఉండి, అది ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కలిపి ఉంటే కనుక దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. సో దీనిలో ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయి మనకి? 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి కంబైన్డ్ విత్ 1 కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏం కాదు, ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసేది ఏంటి? కంజంక్షన్. కాబట్టి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అన్నారు దాన్ని. ఓకే, రెండు ఈక్వల్ వెయిట్తో ఉన్న రెండు సెంటెన్స్ని, రెండు మెయిన్ క్లాజుల్ని మనకి ఇది కంజంక్షన్ అనేది కలుపుతుంది. కాబట్టి దిస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లిస్ట్ ఉంది, నేను ఇస్తాను, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి దీనిలో అనేది వెరీ ఈజీ. కాకపోతే ఇక్కడ స్ట్రక్చర్ ఏంటిది అనేది మీరు అర్థం చేసుకోండి. అంటే మనకి సింపుల్ సెంటెన్స్లో ఒక ఫ్రేజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. మెయిన్ క్లాజ్ అంటే ఏంటిదమ్మా? విచ్ గివ్ కంప్లీట్ సెన్స్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒక ఆ ఉన్న సెంటెన్స్కి క్లాజ్కి కంప్లీట్ మీనింగ్ ఇచ్చేస్తుంది, దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఇంకా దానిలో క్వశ్చన్ చేయడానికి ఏముండదు. కాంపౌండ్లో అదే సెంటెన్స్ని మీనింగ్ని కాంపౌండ్లో తీసుకుంటే రెండు ఫుల్ మీనింగ్తో ఈక్వల్ వెయిట్తో ఉన్న రెండు మెయిన్ క్లాజెస్ ఉంటాయి. సో ఇక్కడ దీనిలో 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. కాంపౌండ్ సెంటెన్స్ అనగానే 2 మెయిన్ క్లాజులు, అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏదైనా కావచ్చు. ఇక్కడ చూడండి, ఐ హర్డ్ ద క్రై బట్ ఐ డిడ్ నాట్ రన్ అవుట్ అన్నాం అనుకోండి. బట్ ఐ డిడ్ నాట్ రన్ అవుట్. నేను ఏడుపు విన్నాను కానీ నేను బయటికి పరిగెత్తలేదు. నేను ఏడుపు విన్నాను కానీ బయటికి పరిగెత్తలేదు. బట్ ఐ డిడ్ నాట్ రన్ అవుట్. బయట డిడ్ నాట్ రన్ అవుట్ అన్నది కూడా ఒక మెయిన్ క్లాసే, కానీ నేను బయటికి పరిగెత్తలేదు. సోవా పరిగెత్తలేదు, అది దేంతో? బట్టతో కనెక్ట్ అయింది. సో ఇది కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షనే. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కొన్ని ఉన్నాయి, లిస్ట్ నేను ఇస్తాను తర్వాత. అంటే సెంటెన్స్ ఇలా అంటతో కలిస్తే ఎలా వస్తుంది, బట్టతో కలిస్తే అలా వస్తుంది. ఇది చూడండి, 2 మెయిన్ క్లాజెస్. సెంటెన్స్లో కనుక 2 మెయిన్ క్లాజెస్ ఉంటే అది కాంపౌండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వెన్ ఐ హర్డ్ ద క్రై ఐ ర్యాన్ అవుట్. ఇది కూడా అదే మీనింగ్. వెన్ ఐ హర్డ్ ద క్రై, నేను ఎప్పుడైతే ఏడుపు విన్నానో ఏమైంది? వాట్ నెక్స్ట్? ఇది కంప్లీట్ అయింది ఆ సెంటెన్స్. ఇక్కడ ఐ హర్డ్ ద క్రై అని అన్న వెంటనే ఈ ఐ హర్డ్ ద క్రై అనేది ఏంటి? నేను ఏడుపు విన్నాను. సోవా కంప్లీట్ సెన్స్ ఇచ్చేస్తుంది. వెన్ ఐ హర్డ్ ద క్రై, నేను ఏడుపు ఎప్పుడైతే విన్నానో వాట్ నెక్స్ట్? ఏం చేసావు అనేది క్వశ్చన్ రైజ్ అయిపోతుంది. కాబట్టి ఇదేమవుతుంది? సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, మెయిన్ క్లాజ్ కాదు. అంటే దేని మీద, వేరే సెంటెన్స్ మీద, దేని మీద డిపెండ్ అయ్యింది ఇది. సో ఇది డిపెండెంట్ క్లాజ్. ఇది వేరే దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి డిపెండెంట్ క్లాజ్ అన్నా సబార్డినేట్ క్లాజ్ అన్నా ఒకటే. సో ఐ ర్యాన్ అవుట్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్, నేను బయటకు పరిగెత్తాను, సెంటెన్స్ ఫుల్ మీనింగ్ ఉంది. సో ఇండిపెండెంట్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్ అని కూడా అంటారు. మెయిన్ క్లాజ్ కానీ ఇండిపెండెంట్ క్లాజ్ కానీ అంటారు, సబార్డినేట్ క్లాజ్ కానీ డిపెండెంట్ క్లాజ్ కానీ అని అంటారు దీన్ని. ఓకే, వెన్ ఐ హర్డ్ ద క్రై, ఎప్పుడైతే నేను ఏడుపు విన్నానో నెక్స్ట్ ఐ ర్యాన్ అవుట్, నేను బయటకు పరిగెత్తాను. ఇప్పుడు ఈ వెన్ ఐ హర్డ్ ద క్రై ఐ ర్యాన్ అవుట్ అన్న దానిలో మన సబార్డినేట్ క్లాజ్ ఎక్కడ రాసాము? స్టార్టింగ్లో రాసాం. ఇవి స్టార్టింగ్లోనే ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్లో రాసేసాం. మనకి కాంప్లెక్స్ సెంటెన్స్లో ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది వెనకైనా రావచ్చు, ముందైనా రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఐ ర్యాన్ అవుట్ వెన్ ఐ హర్డ్ ద క్రై అనొచ్చు కదా, నేను బయటకు పరిగెత్తాను ఎప్పుడైతే ఏడిపి ఉన్నానో. అప్పుడు ఐ ర్యాన్ అవుట్ అనేది సబార్డినేట్ క్లాజ్ అనేది ముందున్నప్పుడు ఇక్కడ సెంటెన్స్ తర్వాత వెన్ ఐ హర్డ్ ద క్రై తర్వాత కామా ఉంటుంది, నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేస్తుంది. ఐ ర్యాన్ అవుట్ వెన్ ఐ హర్డ్ ద క్రై అని రాసామనుకోండి, దీనికి మనకి కామా అనేది ఇవ్వక్కర్లేదు. చూడండి, ఐ ర్యాన్ అవుట్ వెన్ ఐ హర్డ్ ద క్రై, అంతే, కంటిన్యూటీ ఉంటుంది. ఐ ర్యాన్ అవుట్. సబార్డినేట్ క్లాస్ ఎప్పుడైతే మనం ఫ్రంట్లో స్టార్ట్ చేస్తామో దీన్ని ఏమంటారు? ఈ వెన్ని ఏమంటారు? సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటారు దీన్ని. ఇదేమైంది? కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కొన్ని లిస్ట్ ఉన్నాయి, సబార్డినేట్ కంజంక్షన్స్ కూడా కొన్ని లిస్ట్ ఉన్నాయి. నేను మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి సెంటెన్స్ అనేది నేను ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, దీన్ని
సబార్డినేట్ కంజంక్షన్ అంటారు. దిస్ ఇస్ ఆల్సో కంజంక్షన్ బట్ సబార్డినేట్ కంజంక్షన్. ఇది ఏం చేస్తుంది, రెండింటిని కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటారు దీన్ని. సో వెన్ ఐ హర్డ్ ద క్రై, నేను ఏడుపు ఎప్పుడైతే విన్నానో ఐ ర్యాన్ అవుట్, నేను బయటకు పరిగెత్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. ఇప్పుడు ఇదే మీనింగ్లో ఇవి చూడండి ఒకసారి. ఐ హోప్డ్ టు రీచ్ ద టార్గెట్. ఐ హోప్డ్ అనేది కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చేస్తుంది మనకి. నేను నమ్మాను, అంతే అయిపోయిందిగా. ఏదనేది నువ్వు క్వశ్చన్ చేయక్కర్లా, ఐ హోప్డ్, నమ్మాను. టు రీచ్ ద టార్గెట్, ఇక్కడ ఏముంది, టు రీచ్ ద టార్గెట్ అనేది ఉంది. ఈ టు రీచ్ ద టార్గెట్ అనేది ఏంటిదంటే ఇట్స్ ఎ ఫ్రేజ్, ఇదొక ఫ్రేజు. ఇక్కడ నేను చెప్పున్నాను కదా, ఈ హియరింగ్ అంటే మన వర్బ్ అని అనుకుంటాం, కానీ దీనికి ముందు ఆక్సిలరీ కానీ లేదా సబ్జెక్ట్ కానీ ఏది లేనప్పుడు దాంతో ఇంగ్ ఫామ్తో ఈ ఫ్రెష్గా సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు అది వెర్బ్ అవ్వదు. ఓకే, ఫ్రేజ్ అవుతుంది. హియరింగ్ ద క్రై అనేది ఒక ఫ్రేజ్. టు రీచ్ ద టార్గెట్ అని అంటే 2+∞ ఉంటుంది చూడండి, 2+∞. మై మామ్ ఆస్క్డ్ మీ టు హెల్ప్ హెర్. మై మామ్ ఆస్క్డ్ మీ, సెంటెన్స్ అయిపోయింది. టు హెల్ప్ హెర్ అనేది ఏంటి, 2+∞ అది. ఆ 2+∞ అనేది టు హెల్ప్ హెర్ అన్నది, ఆ హెల్ప్ అనేది వెర్బ్ అవ్వదు అందులో. టూ తర్వాత మనకి ఇది చూడండి, టు రీచ్ ద టార్గెట్ అని. ఈ రీచ్ అనేది మీరు వెర్బ్ లాగా ఉంది కదా అని అనుకుని వెర్బ్ అనుకునేరు కాదు. మనకి సింపుల్ సెంటెన్స్లో ఓన్లీ ఒక వెర్బే ఉంటుంది, ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. ఐ హోప్డ్, ఈ హోప్ అనేది వెర్బ్, ఇది ఐ అనేది సబ్జెక్టు, హోప్ అనేది వెర్బ్. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ ఉంటే ఏమవుతుంది, అది క్లాజ్ అవుతుంది. ఓకే, ఇది మెయిన్ క్లాస్, ఇది ఒక మెయిన్ క్లాస్. ఇంకా ఇది ఇంకేమి డిపెండ్ అవ్వక్కర్లా. ఇక్కడ దీనిలో ఉన్న మనకి ఫ్రేజ్ ఏంటిది అంటే ఒక మెయిన్ క్లాజ్ ఒక ఫ్రేజ్ కదా ఉన్నది. దీనిలో ఉన్న ఫ్రేజ్ ఏంటి, టు రీచ్ ద టార్గెట్. అంటే నేను ఇక్కడ ఇది రాసున్నదేమో హియరింగ్ ద క్రై అన్నది. దీనికి ముందు మనకి ఆక్సిలరీ కానీ సబ్జెక్ట్ కానీ ఏది లేకుంటే కనుక ఇది ఫ్రేజ్ అవుతుంది, వెర్బ్ అవ్వదు. వెర్బ్ లాగా లెక్కేసుకోకూడదు, ఒకటే వెర్బ్ ఉంది ఇందులో. ఎన్ని వెర్బులు ఉన్నాయి ఇందులో, వెర్బ్ ఎక్కడుందో వెతికేసుకోండి సెంటెన్స్లో. దానికి ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు. దీనికి ముందు మనకి హెల్పింగ్ వెర్బ్ కానీ సబ్జెక్ట్ కానీ లేదు అని అనుకుంటే కనుక ఇది వెర్బ్ అవ్వదు. 2+∞ ఉన్నప్పుడు 2 తర్వాత రీచ్ ద టార్గెట్ అని అన్నదానిలో రీచ్ అనేది వెర్బ్ అనుకున్నారేమో. 2+∞ ఇది కాబట్టి ఇది కూడా ఫ్రేజ్ అవుతుంది కానీ వెర్బ్ అవ్వదు. సో దీనిలో ఉన్న వెర్బ్స్ అన్నీ ఓన్లీ సింగిల్ వెర్బ్ ఉంది. మనకి సింపుల్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా వెర్బ్ ఒకటే ఉంటుంది, ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది అంతే. ఫ్రేజ్ ఉంటుంది కానీ 2+∞ ఉన్నా లేకపోతే హెల్పింగ్ వెర్బులు కానీ సబ్జెక్ట్ కానీ ఏది లేకుండా ఎలా స్టార్ట్ అయినా అది వెర్బ్ అవ్వదు, ఫ్రేజ్ అవుతుంది అది. ఆ 2 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజ్డ్ ఏరియా కూడా ఇదే సింపుల్ సెంటెన్స్లో. 2+∞ ఉన్నప్పుడు ఇది ఈ రీచ్ అనేది రీచింగ్ కదా, అది వెర్బేనేమో అనుకుంటారు. 2+∞ ఉన్నప్పుడు మీకు వెర్బ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక మెయిన్ క్లాస్ ఉంది, ఒక ఫ్రేజ్ ఉంది కాబట్టి అదేంటిది సింపుల్ సెంటెన్స్ అది. ఐ హోప్డ్ అండ్ ఐ రీచ్ ద టార్గెట్. ఇప్పుడు నేను ఈ సెంటెన్స్ ఎందుకు పిక్ చేసున్నాను, నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంత టార్గెట్ అని ఉంటుంది. అంటే ఒక 6 monthsలో నేను ఒక 5,000 సబ్స్క్రిప్షన్స్ రావాలి, నాకు ఇంత వాచ్ టైం రావాలనే టార్గెట్ పెట్టుకున్నాను అనుకోండి. ఒక 5,000 పెట్టుకున్నాను నేనైతే. ఒక 6 monthsలో ఒక 5,000 నాకు సబ్స్క్రిప్షన్స్ రావాలని అనుకున్నాను. నాకు 10,000 దాటినాయి. 1 year అవ్వకుండానే 10,000, మోర్ దాన్ 10,000 ఉన్నాయి ఇప్పుడు. అయితే అది ఐ హోప్ టు రీచ్ ద టార్గెట్. నేను హోప్ అయ్యాను, ఐ హోప్డ్ అండ్ ఐ రీచ్డ్ ద టార్గెట్. ఐ హోప్డ్ అనేది ఒక మెయిన్ క్లాసు అండ్ ఐ రీచ్డ్ ద టార్గెట్ అనేది ఇంకొక మెయిన్ క్లాస్. ఐ రీచ్డ్ ద టార్గెట్, నేను టార్గెట్ రీచ్ అయ్యాను. ఐ హోప్డ్ నేను అనుకున్నాను. ఈ రెండింటినీ కలిపింది ఏంటి, మెయిన్ క్లాసుల్ని. అండ్ అనేది ఏంటి అన్నాను, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ ఐ హోప్డ్ దట్ ఐ వుడ్ రీచ్ ద టార్గెట్. ఐ హోప్డ్ అనేది ఒక మెయిన్ క్లాస్ అయితే దట్ ఐ వుడ్ రీచ్ ద టార్గెట్, నేను టార్గెట్ రీచ్ అవుతాను ఏమో, ఎప్పుడు హోప్ ఉంది, నేను టార్గెట్ రీచ్ అవుతాను. దట్ ఐ వుడ్ రీచ్ ద టార్గెట్ అన్నది ఒక మెయిన్ క్లాస్. దట్ ఐ వుడ్ రీచ్ ద టార్గెట్, ఈ దట్ ఎప్పుడైతే యాడ్ అయిందో అది సబార్డినేటింగ్ కంజంక్షన్ అయింది అది. ఇది అప్పుడు ఇదేమవుతుంది, మెయిన్ క్లాస్ అవ్వదు, ఇది సబార్డినేట్ క్లాస్ అవుతుంది, ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. సబార్డినేట్ క్లాస్ దీని మీద డిపెండ్ అయింది. ఐ హోప్ దట్ ఐ వుడ్ రీచ్ ద టార్గెట్ అనేది ఒకటి సింపుల్గా అనేస్తే మనకి మీనింగ్ లెస్ అది. ఐ హోప్ దట్ ఐ వుడ్ రీచ్ ద టార్గెట్, ఇది ఒక మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ ఎప్పుడు కూడా మెయిన్ క్లాస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు సెంటెన్స్లో ఎప్పుడైనా కూడా ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనేటప్పటికీ కొంచెం కన్ఫ్యూజ్డ్ ఏరియా కాబట్టి ఒకటే బండి గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ గుర్తుపెట్టుకోండి.
కాంపౌండ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు ఆ కాంపౌండ్లో లేనిది ఏదొచ్చినా కూడా అయితే సింపుల్ అని అవుతుంది, లేకపోతే మనకి కాంప్లెక్స్ అని అవుతుంది. ఈ సింపుల్లో మనకి ఒకటే మెయిన్ క్లాజ్ ఉంటుంది కాబట్టి మిగతాది ఫ్రేజ్ కాబట్టి దానిలో అంటే 2 మెయిన్ క్లాజులు ఉండి అది ఏంటి సబార్డినేట్ క్లాజా మెయిన్ క్లాజా అనేది కన్ఫ్యూజన్ ఉందనుకోండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక కాంపౌండ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్లో మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అన్నారు కదా, అంటే 2 ఈక్వల్ హాఫ్ 2 వెయిట్తో ఉన్న 2 సెంటెన్సెస్ని 2 క్లాజుల్ని 2 మెయిన్ క్లాజుల్ని ఒక కంజంక్షన్ కలుపుతుంది అన్నాను. 2. సో దీనిలో మనకి దేంతో కలుపుతుంది, ఈ ఫ్యాన్ బాయ్స్ గుర్తుపెట్టుకోండి, FANBOYS. ఈ ఫ్యాన్ బాయ్స్ గుర్తుపెట్టుకుంటే F for A and N nor B but O or Y yet S సో ఇది చూడండి, ఐదర్ ఆర్ నెయిదర్ నార్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో బోత్ అండ్. ఈ ఒక్క సెట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ ఒక్క సెట్ గుర్తుపెట్టుకుని దీనిలో మీరు ఇచ్చిన సెంటెన్స్లో ఈ పదాలు ఎక్కడన్నా కనబడితే ఏది ఫోర్ అండ్ నార్ బట్ ఆర్ ఎట్ సో ఇవి ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో బోత్ అండ్ ఇవి ఎక్కడైనా కనిపిస్తే సెంటెన్స్లో అదేంటిది నథింగ్ బట్ కాంపౌండ్ సెంటెన్స్. అంటే 2 ఈక్వల్ మెయిన్ క్లాసుల్ని కలుపుతుంది కాబట్టి ఇది కాంపౌండ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇది కాకుండా ఏదొచ్చినా కూడా అది కాంప్లెక్స్ అవుతుంది కదా. అంటే 2 వెర్బులు కనిపించినప్పుడు మీకు కాంప్లెక్స్లోనూ 2 వెర్బులు ఉంటాయి, కాంపౌండ్లో కూడా 2 వెర్బులు ఉంటాయి. సెంటెన్స్లో ఒక సింపుల్లోనే ఒక వెర్బే కనపడుతుంది, వెర్బ్ లాగా అనిపిస్తుంది ఫ్రేజ్ కానీ కాదు, ఎలాగో కూడా చెప్పున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఈ సెట్ ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్స్లో ఇది ఎక్కడైనా కనిపిస్తే కనుక ఇక్కడ కొద్దిగా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇవన్నీను ఇది కూడా అంతే. ఈ ఫ్యాన్ బాయ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ 4 గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడైనా మీకు సెంటెన్స్లో కనిపిస్తే అది కాంపౌండ్ సెంటెన్స్. ఓకే, అది కాకుండా వెన్, యాజ్, బిఫోర్, వేర్ ఎవర్, యాజ్ సూన్ యాజ్, అంటిల్, వైల్, ఇఫ్, టిల్, సిన్స్, సో దాట్, దో, బికాస్ ఇలాంటివి ఏమన్నా కనిపిస్తే కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే వద్దండి, గుర్తుపెట్టుకోకర్లా. ఇవి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఇంకా వేరే ఏదొచ్చినా వేరే ఏదోనే కదా, కాంపౌండ్ అయితే కాదు కదా. కాంపౌండ్ కాదు కాబట్టి సెంటెన్స్లో 2 వెర్బులు ఉన్నాయనుకుంటే కనుక కాంప్లెక్స్ అవుతుంది అది. ఓకే, కాంప్లెక్స్ అంటే చూడండి ఏం లేదు, ఇప్పుడు వెన్తో ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను కదా, వెన్ ఎవర్, యాజ్ సూన్ యాజ్, బికాస్, దో. ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ ఐ స్టడీ వెల్ నేను బాగా చదివితే ఐ గెట్ గుడ్ మార్క్స్. ఐ స్టడీ వెల్ నేను బాగా చదువుతాను అండ్ ఐ గెట్ గుడ్ మార్క్స్, నాకు బాగా మార్కులు వస్తాయి. ఐ స్టడీ వెల్ అనేది ఒక మెయిన్ క్లాసు అండ్ ఐ గెట్ గుడ్ మార్క్స్ అనేది మెయిన్ క్లాసు అండ్ ఐ గెట్ గుడ్ మార్క్స్ అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అలా కాకుండా ఇఫ్ ఐ స్టడీ వెల్ నేను ఒకవేళ బాగా చదివితే కనుక వాట్ నెక్స్ట్ ఏంటి అనేది ఒక సబార్డినేట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఏదైనా కనిపించింది అనుకోండి కాంప్లెక్స్ అది. క్లియర్? నెక్స్ట్ ఇది ఈ సెట్ మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మ. కాంపౌండ్, ఆ కాంపౌండ్ ఒక్కదాన్ని ఫిల్టర్ చేసుకుంటే మిగతా ఏదొచ్చినా కూడా కాంప్లెక్స్ అవుతుంది. 2 వెర్బులు ఉంటాయి సెంటెన్స్లో, ఒకటే వెర్బ్ ఉంది అనుకోండి అది సింపుల్ అవుతుంది, ఒక ఫ్రేజు ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది అనమాట. ఐ వెంట్ టు ద మార్కెట్. ఐ వెంట్ టు ద మార్కెట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఒక మెయిన్ క్లాజ్లో మనకి ఫ్రేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని కూడా అన్నాను సింపుల్ సెంటెన్స్లో, ఇక్కడ మెయిన్ క్లాజ్ అన్నాను. సో ఐ వెంట్ టు ద మార్కెట్ అనేది కంప్లీట్ సెన్స్ ఇచ్చేస్తుంది మనకి, ఆబ్జెక్ట్ కూడా ఉంది. సో ఇది మెయిన్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉంది అంటే ఒక వెర్బ్ ఒక్కటే ఉంది ఇందులో, అదొకటి చూసుకోండి. ఇక్కడ 2 కదా, ఐ వెంట్ టు ద మార్కెట్, ఐ వెంట్ టు ద మార్కెట్ and I bought some fruits. I went to the market అన్నది వెంట అన్నది ఇక్కడ ఒక వెర్బు, ఐ బాట్ అన్నది ఇక్కడ ఒక వెర్బు. ఈ 2 సెట్, ఐ వెంట్ టు ద మార్కెట్ నేను మార్కెట్కి వెళ్ళాను అండ్ ఐ బాట్ సమ్ ఎగ్స్ సమ్ ఫ్రూట్స్ నేను కొన్ని ఫ్రూట్స్ తెచ్చాను. అది ఒక కంప్లీట్ సెంటెన్స్, ఇది ఒక కంప్లీట్. 2 దేంతో కలిపింది, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అండ్ అంతో కలిపింది. ఇక్కడ చూడండి, ఐ వెంట్ టు ద మార్కెట్ I went to the market which is near my home. I went to the market which is near my home. Which is near. ఇప్పుడు I went to the market అనేది ఒక మెయిన్ క్లాజ్ కదా. I went to the market, మార్కెట్కి వెళ్ళాను, ఇది ఒక మెయిన్ క్లాజ్. Which is near my home. Which is near my home. Which is near my అంటే మా ఇంటి పక్కన ఉన్న ఏదైతే మా ఇంటి పక్కన ఉందో ఏంటిది అది, which is near my home.
ఏది ఏముంది విచ్ ఈజ్ నియర్ యువర్ హోమ్, మీ ఇంటి పక్కన ఏముంది అనే క్వశ్చన్ వస్తుంది. సో విచ్ ఈజ్ నియర్ మై హోమ్ అని అన్నది ఏమవుతుంది, సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, అంటే డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. దీని మీద ఆధారపడి ఉంది ఇది. సో ఇది డిపెండెంట్ క్లాజ్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ మీద డిపెండ్ అయ్యిందో అది ఎప్పుడు కూడా కాంప్లెక్స్ అవుతుంది. ఒక సబార్డినేట్, ఒక మెయిన్ ఉంటుంది. ఓకేమా? దిస్ ఈజ్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. సింపుల్ ఒకటే మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒక వర్బ్ ఉంటుంది. కాంప్లెక్స్లో, కాంపౌండ్లో 2 వెర్బులు ఉంటాయి. కాంప్లెక్స్లో కూడా 2 వెర్బులే ఉంటాయి. కాబట్టి ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఓకే, కోఆర్డినేటింగ్ సబార్డినేట్ కంజంక్షన్స్తో ఇది లింకప్ అయి ఉంటుంది. మీరు ఇదేమి కాదమ్మా, గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే కాంపౌండ్లో ఉన్న మీకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ లిస్ట్ ఏముందో అది గుర్తుపెట్టుకోండి. అది ఫిల్టర్ చేసుకుంటే మిగతాది ఏమొచ్చినా కూడా అది కాంప్లెక్స్ అవుతుంది. 2 వెర్బులు ఉంటాయి. ఒకటే వెర్బ్ ఉంటే కనుక, అంటే నేను ఫస్ట్లో చెప్పున్న దానికి హియరింగ్, లిజనింగ్ ద మ్యూజిక్, ఐ ఎంజాయ్ మై సెల్ఫ్, లిజనింగ్ ద మ్యూజిక్. అలాగని లిజనింగ్ ద మ్యూజిక్ అనే దానిలో లిజనింగ్ అనేది వెర్బ్ అవ్వదు. దాని ముందు ఆక్సిలరీ లేదు, సబ్జెక్ట్ లేదు. లిజనింగ్ ద మ్యూజిక్ అనేది ఫ్రేజ్, అది ఇట్స్ నాట్ గివింగ్ కంప్లీట్ సెన్స్. అలా అని వర్బ్ కూడా కాదు. 2 + ఇన్ఫినిటీ కూడా వర్బ్ అవ్వదు. సో దానిలో ఆ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి సింపుల్ సెంటెన్స్లో. అలా కాకుండా 2 వెర్బులు ఏదన్నా పెద్ద సెంటెన్స్ అయి ఉంటే కనుక, అందులో 2 వెర్బులు ఏమైనా ఉంటే కనుక, ఒక సెంటెన్స్ ఇంకొక దాని మీద డిపెండ్ అయితే కనుక ఒకటి సబార్డినేట్ అవుతుంది, ఒకటి మెయిన్ అవుతుంది. అవన్నీ పక్కన పెట్టుకుంటే కనుక కాంపౌండ్లో ఉన్న మీరు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ లిస్ట్ చూసుకుంటే కనుక అది ఫిల్టర్ చేసుకుంటే మిగతా ఏమొచ్చినా కూడా కాంప్లెక్స్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ద సబ్జెక్ట్ అబౌట్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. కొంచెం డిఫికల్టే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వినండి. 1కి 2 సార్లు చూడండి, వీడియో అంతా చూడాలి స్కిప్ చేయకుండా. దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ వెల్. అర్థం కాకపోతే కనుక మళ్ళీ చూడండి. ఓకే, యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ టాపిక్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వీడియో. ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ. Hope you understand this video well. See you in the next video with another best topic. Like it, share it and subscribe my channel. Thank you for watching this video. Bye for now.